ప్రైజ్ ద లార్డ్. గర్భఫలం కోసం ఈ విధంగా ప్రార్థన చేద్దామని వీడియో పెట్టాను కదండి. అయితే చాలా మంది చాలా కమెంట్స్ పెడుతున్నారు. మీరు ఆ కమెంట్స్ పెడుతుంటే నాకు ఏడుపు ఆగట్లేదు. అసలు ఇన్ని సంవత్సరాలు అయింది సిస్టర్, అయినా సరే మాకు గర్భఫలం లేదు, అవమానకరంగా ఎన్నో మాటలు పడుతున్నాం, ఇన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, అయినా సరే మాకు బిడ్డలు లేరని చెప్తుంటే నాకు భలే బాధగా ఉంటుందండి. ఎందుకంటే దేవుడు నమ్మిన బిడ్డలు ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. అసలు అందరికన్నా మనం ముందుండాలి. తండ్రి ఆశీర్వాదాలు మనం పొందుకొని సమృద్ధిగా ఉండాలి. కళకళలాడుతా సంతోషంగా తిరగాల్సిన మనం ఇలాంటి బాధలు, లోకస్తులు అన్యుల్లాగా ఇలాంటి బాధల్లో ఉండడం మనసు అసలు ఒప్పుకోలేదు. అయితే భారంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అయినా సరే గర్భఫలం రావట్లేదు, పొందుకోవట్లేదు, ప్రార్థనకు జవాబు రావట్లేదు అని మీరు బాధపడుతున్నారు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా మీరు 3 గంటలకు లేవండి, తెల్లవారుజామున 3 గంటలకి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనలో సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడంటే మనకు అంతగా అనిపించదు. ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఎలా చేయాలని మనకు తెలియదు. యవనస్తులకు ఉన్నప్పుడు మనకు తెలుసు, అప్పుడు కూడా కొంచెం తక్కువే. ఏ విషయం గురించి మనకి ఇప్పుడు ఏం అవసరం ఉంది, ఏ విషయం గురించి మనం ఎలా ప్రార్థన చేయాలి, ఏ వాక్యం పట్టుకొని, ఇప్పుడు వాక్యం ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి, గర్భఫలం కోసం ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి, మరి వివాహం కోసం ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి అనేది మనకు అప్పుడు కూడా అంతగా అనిపించదు. ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత దేవుని కృపను బట్టి తండ్రి మనకు నేర్పిస్తూ ఉంటాడు. అయితే నాకు తెల్లవారుజామున 3 గంటలకు లేచిన ప్రార్థనలో ఖచ్చితంగా నేను అడిగిందే నేను పొందుకున్నానని వీడియో పెట్టాను కదా. ఆ తెల్లవారుజామున ప్రార్థన నాకు మ్యారేజ్ అవ్వక ముందు దాకా ఎప్పుడు నాకు మెలకు రాలేదండి. 3 గంటలకు ఎప్పుడో చేయలేదు నేను. నాకు గుర్తే కదా, డిగ్రీ ఎగ్జామ్స్ అయినా, ఇంటర్ ఎగ్జామ్స్ అయినా, 10th ఎగ్జామ్స్ అయినా, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మ్యారేజ్ అయిందాక నాకు ఒక్కసారి కూడా మెలకు రాలా, చేయలేదు. ఉపవాస ప్రార్థన చేయలేదు, మరి తెల్లవారుజామున ప్రార్థన మెలకు రాలేదు. కానీ అయినా సరే తండ్రి, మేమైతే సంతోషంగానే ఉన్నాం, అన్ని తండ్రి సమకూరుస్తానే ఉన్నాడు. ఒకవేళ సమస్యలు ఉన్నా కూడా దుఃఖపడటం కానీ, దాని గురించే ఆలోచించి దాని గురించే వేదన పడతాం కానీ అది మాకు అసలు అలాంటి మైండ్ తండ్రి ఇవ్వలేదండి. మాకు లేని పరిస్థితుల్లో ఒక ఇల్లు, ఆ ఇల్లు పూరి గుడిసె కూడా ఆ పక్కన మట్టి గోడ వర్షానికి పడిపోయి ఒక పక్క ఆ పడిపోయిన గోడకి చీర అడ్డం కట్టుకుని అలాగే ఆ పూరి గుడిసెలో ఉన్నా కూడా నాకు దుఃఖం కానీ, వేదన కానీ, బాధ కానీ, నిరుత్సాహం కానీ ఏమి కలగలేదు. సంతోషంగా ఉండడం తండ్రి అలవాటు చేశాడు. అయితే మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అప్పటి నుంచి నాకు మెలకువ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు దాకా నాకు అంత గ్రహింపు కూడా లేదు. ఎందుకంటే మనమే అంత జ్ఞానవంతులు కాదు కదండి, నేనైతే అంత భక్తి గలదాన్ని కాదు. అయినా సరే భయం, ఏ విషయంలోనైనా సరే, అమ్మో ఈ పని చేస్తే దేవుడికి వ్యతిరేకమేమో, ఈ పని ఇలా మాట్లాడుతూ బైబిల్కి విరుద్ధమేమో అనే భయం అనేది ఉండిద్ది మనసులో ప్రతి విషయంలో. అది మగపిల్లలకైతే అసలు దూరంగానే ఉంటామనుకోండి, వాళ్ళ జోలికి అసలు వెళ్ళం. ఆడవాళ్లతో కూడా ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ప్రతి విషయంలో కూడా వాక్య ప్రకారం నడుచుకుంటున్నారా లేదా అనే భయం అనేది ప్రతిరోజు ఉండిద్ది. అందును బట్టేమో తండ్రి ఆ భయం కలిగించింది తండ్రి కదా. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు పోయిందండి. 5 నెలలప్పుడు అబార్షన్ అయిపోయింది. అది కూడా ఇప్పుడు టిఫా స్కాన్ చేస్తారు కదా, 5వ నెలప్పుడు టిఫా స్కాన్ చేయడానికి 3 రోజుల ముందు అమ్మ వాళ్ళ దగ్గరికి నిద్ర చేయడానికి వెళ్ళాం. నిద్ర చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మెలకు వచ్చింది. 3 గంటలకి మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు తెలియదు అసలు ఏం ప్రార్థన చేస్తున్నాను, నాకే తెలియదు. కానీ ప్రార్థన చేసుకుంటాను. ఏమని, నా కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే బిడ్డ అయితే నాకొద్దయ్యా, ఇప్పుడే తీసేసుకో, నాకైతే వద్దు. ఇప్పుడు ఆ బిడ్డను కన్నా తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా, అసలు దేవుడికి దగ్గర అవ్వాలి కదా, మీకు వ్యతిరేకంగా జీవించే అలాంటి జీవితం కలిగిన బిడ్డ అయితే నాకొద్దు, నువ్వు తీసేసుకో ఇప్పుడే అనే ప్రార్థన. టిఫా స్కాన్కి 3 రోజుల ఉంటే టిఫా స్కాన్స్కి వెళ్తాం అనగా అప్పుడు వచ్చింది 3 గంటలకు మెలకు వచ్చింది, 3 గంటలకు ప్రార్థన వచ్చింది. నాకు అర్థం కాలేదు, అదేంటి ఇలాంటి ప్రార్థన ఎందుకు వస్తుంది? ఫస్ట్ ప్రెగ్నెన్సీ సంతోషంగా గర్భఫలం పొందుకున్నాను, సంతోషంగా ఉండాలి కదా, మరి అలాంటి ప్రార్థన రాకుండా నువ్వు తీసేసుకో నాకొద్దు అనే ప్రార్థన ఎందుకు వస్తుందో నాకు అర్థం కాల. అలాగే ఇక 3 days అదే ప్రార్థన వచ్చింది. ఎవరికి చెప్పలేదు. వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, టిఫా స్కాన్ చేశారు. టిఫా స్కాన్లో చెప్పారు, అమ్మా బేబీ గ్రోత్ సరిగ్గా లేదు, అవయవాలు కూడా సరిగా రాలేదు,
ఏర్పడలేదు. కాబట్టి ఉంచుకొని నువ్వు తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే అబార్షన్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ నువ్వు ఉంచుకొని డెలివరీ అయిన తర్వాత కూడా అవే సమస్యలతో బేబీ అలాగే పెరుగుతుంది. కాబట్టి తీసేసుకుంటే బెటర్. ఎందుకంటే కిడ్నీలు కానీ మరి హార్ట్ కానీ ఏవి కూడా అవయవాలు సరిగ్గా ఏర్పడలేదని చెప్పారు. ఇక మనం ఎప్పుడు ఏం చేస్తాం, సరేనంటాం కదా. అలా అబార్షన్ అయిపోయింది. టిఫా స్కాన్కి వెళ్ళాను, అబార్షన్ అయిపోయింది. అప్పుడు తర్వాత నాకు అనిపించింది, ఓహో అంటే తండ్రి తీసుకుంటానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు కాబట్టే, తండ్రి నిర్ణయించుకున్నాడు కాబట్టే నా నోటికంటే నేను బాధపడకుండా నా నోటితో నేనే చెప్పినప్పుడు ఇక నాకు బాధ ఉండదుగా. అరే ఫస్ట్ గర్భఫలం పొందుకున్నానే, మరి ఏందా ఇట్లా అయిపోయింది ఏందా, అందరికీ చుట్టాలందరికీ చాలా సంతోషంగా చెప్పుకున్నాం. అయినా సరే ఇలాంటి పరిస్థితి నాకేంది, నేను ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాను, అయినా సరే దేవుడికి నా మీద జాలి లేదే అని నేను బాధపడకుండా ఉండడానికి ముందుగానే తండ్రి ఆ ప్రార్థన నా నోటి వెంట ఇచ్చి, అంటే నేను గొప్పదాన్ని కాదండి, దేవుని వాక్యానికి భయపడి జీవిస్తే తండ్రి మనకు జరగబోయే విషయాలు ముందుగానే చెప్తారని బైబిల్లో ఉంది కదా. అలా చెప్పేస్తాడు. నేనే కాదు, మీరు అడిగినా కూడా తండ్రి చేస్తాడు. అప్పుడు అందరూ ఏడుస్తున్నారు, చుట్టాలందరూ, మా అమ్మ ఏడుస్తుంది, అందరూ బంధువులందరూ ఏడుస్తున్నారు. నాకైతే దుఃఖం రాలా. అప్పుడు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా దుఃఖం అనేది రాలా, ఏడుపు రాలేదు నాకు. ఎందుకంటే నన్ను ముందుగానే సిద్ధపరిచాడు తండ్రి. అమ్మో నాకు ఒకటే భయం మనసులో, ఒకవేళ నిజంగా ఈ బిడ్డ బయటపడి దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అప్పుడు నేనే దుఃఖపడాలి కదా, బ్రతికున్నంతకాలం నేనే దుఃఖపడాలా? ఆ పరిస్థితి నాకు రానివ్వకుండా బిడ్డగా ఉన్నప్పుడే, నా తండ్రి శిశువుగా ఉన్నప్పుడే బిడ్డ తీసుకున్నాడు, నా తండ్రి దగ్గర ఉంటాడు. ఇది కాకపోతే తర్వాత నాకు ఇంకా అంతకన్నా మంచి బిడ్డలు నా తండ్రి ఇస్తాడు కదా, తండ్రికి లోబడే బిడ్డలు కదా నాకు కావాల్సింది అనే ధైర్యం ఆ మనసు తండ్రి ఇచ్చాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గర్భఫలం లేదు అని మీరు బాధపడకుండా ఫస్ట్ 3 గంటలకు లేవండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ మాటల ద్వారా తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. నా మాట అనుకోవద్దు, మీరు నిరుత్సాహపడద్దు, అసహనం వద్దు. 3 గంటలకు లేచి తెల్లవారుజామున తండ్రి పాదాలు పట్టుకోండి. అయ్యా, నేను కానీ నా భర్త కానీ ఏదైనా విషయంలో మీకు వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినా, మాట్లాడినా, ఒకవేళ మీ మాటకు లోబడకుండా నడుచుకున్నామేమో మాకైతే గుర్తు రావట్లేదు. కానీ మీకు తెలుసు, సమస్తము మీరు చూస్తూనే ఉన్నారు. మేము చేసే ప్రతి పని మీకు తెలుసు. మాకు ఆలోచన రాకముందు మీరు దాన్ని ఎరిగి ఉన్నారు. ఒకవేళ నేను కానీ నా భర్త కానీ ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో మీ మాటకు లోబడకుండా మా సొంతంగా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించయ్యా. మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మీరు తప్ప మాకెవరు లేరు తండ్రి. నేను నా భర్త ఏ విషయంలో కూడా మేము జారిపోకుండా మీ మాటకి, మీ చిత్తానికి, మీ వాక్యానికి అనుసరించి నడుచుకునే మనసు మాకు ఇవ్వండి. గర్భఫలాన్ని ఇచ్చేది మీరే తండ్రి. మేమే ఏదో విషయంలో పొరపాటు పడ్డామేమో, ఏదో విషయంలో మేము దారి తప్పామేమో, ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటాము, అందుకే మాకు ఈ పరిస్థితి. మేమేదో గొప్పవాళ్ళము, నీతిమంతులమను కాదు తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరు లేరయ్యా. దయచేసి మేము చేసిన తప్పులు క్షమించి, నా కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే ఆ శాపాన్ని తీసివేసి, మిమ్మల్ని అడిగే అర్హత లేదు, మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. మీరు తప్ప మాకెవరు లేరు తండ్రి. మనుషుల వైపు మేము చూడం, మీరే మా పాపాలు, మేము చేసిన తప్పులు క్షమించి దయచేసి మా మీద జాలిపడి కనికరపడి గర్భాన్ని తెరవండి. గర్భఫలం మీరిచ్చే బహుమానం అన్నారు. మీ బహుమానం మేము పొందుకోవాలంటే మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా ప్రవర్తించాలో నాకు, నా భర్తకు మీరు నేర్పించండి. గర్భాన్ని తెరిచి ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు అయినా పర్వాలేదు, మేమే మీ కృప మేము పొందుకోలేకపోతున్నామంటే ఏదో విషయంలో మేము జారిపోతున్నాం, దయచేసి క్షమించండి తండ్రి అని దేవుని పాదాలు పట్టుకుని అడగండి. ఖచ్చితంగా తండ్రి మనం చేసిన తప్పు మనం గ్రహించుకొని తండ్రి పాదాలు పట్టుకుంటే చాలా ఇష్టం అండి తండ్రికి. అందుకే బైబిల్లో కూడా చాలా మంది పాప క్షమాపణ పొందున్నప్పుడు తండ్రి వాళ్ళకున్న ఆ అనారోగ్యాన్ని తండ్రి స్వస్థపరిచేటప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక నుంచి ఏ పాపం ఏ తప్పు చెయ్యొద్దని చెప్తాడు. ఆ మాట మనం చేసిన తప్పు తండ్రి మనం తెలుసుకొని తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడిగితే ఎంత ఇష్టమో. మీరు ఇదే ప్రార్థన చేసుకోండి. మేమే ఏదో
తప్పుదారులు నడుచుంటాము, ఏదో విషయంలో వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం, ఎవరినైనా ఒకవేళ బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి తండ్రి. అందరితో సమాధానంగా ఉండే మనసు మాకు ఇవ్వండి. ఎవరితో గొడవలు పడే మనసు మాకు రానివ్వద్దు. అందరితో ప్రేమగా నడుచుకునే మనసు మాకు ఇవ్వండి. ఓర్పు సహనాన్ని మాకు అలవాటు చేయండి. బిడ్డలు ఖచ్చితంగా మీరు ఇస్తారు. మేమేదో గొప్పవాళ్ళమని కాదు. ఏదో విషయంలో నేను నా భర్త దారి తప్పిపోయామేమో, లేదా శాపం మా కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే దయచేసి క్షమించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అని తగ్గింపు ప్రార్థన. మీ చిత్తం మా మీద ఉంది కాబట్టి, మీ కృప మా మీద ఉంది కాబట్టి, మీ జాలి మా మీద ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకోమని మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఏ పాటి వారు మేము అని మీరు తగ్గింపు ప్రార్థన ప్రతిరోజు చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మీ ప్రార్థనకి జవాబిస్తాడండి. అందరితో సమాధానంగా ఉండండి, ప్రేమగా ఉండండి, అందరితో గౌరవంగా నడుచుకోండి. మనల్ని అవమానకరంగా మాట్లాడినా సరే లైట్ తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవద్దు, కోపం వద్దు. ఓర్పు సహనం. తండ్రి ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు. నేనేదో గొప్పదానని కాదు, అయినా నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే దేవుడు నా తండ్రి కాదు అని మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇదే మాట మీ మనసులో అనుకోండి. ఖచ్చితంగా తండ్రి గర్భఫలం లేదు అని బాధపడద్దు. మేమే ఏదో విషయంలో తప్పిపోయి ఉంటాము, ఏదో విషయంలో తండ్రిని బాధ పెట్టి ఉంటాము, అందుకే నాకు ఈ పరిస్థితి అనుకోండి. తండ్రిని క్షమాపణ అడగండి. ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబు వచ్చింది. మంచి ప్రవక్తల్ని కానీ మంచి దైవజనుల్ని తండ్రి మీ గర్భంలో నుంచి తీసుకొస్తాడు. కాబట్టి మీరు 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోండి. నేను ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత నాకు చక్కటి బిడ్డలు, చురుకైన పిల్లలు, మీ ఎడల భయభక్తులు కలిగి పాపం చేయకుండా పారిపోయే మనసు గల బిడ్డలు ఇవ్వనప్పుడు బిడ్డలు ఇచ్చారండి. 2 బిడ్డలు ఇచ్చాడు, చక్కగా ఉంటారు బిడ్డలు. నేనేదో గొప్పదన్న నీతిమంతురాలని కాదు, నేను అడిగాను తండ్రి మాట చొప్పున నేను నడుచుకున్నాను. ఆ భయం కలిగి ఉన్నాను. ఆ భయం, ఆ మనసు ఇచ్చింది కూడా తండ్రి. ఆ ప్రకారంగా ఎప్పుడైతే తండ్రి మాటకు లోబడి ఎంతమంది అవమానకరంగా మాట్లాడినా సరే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయినప్పుడు అందరూ మా కాలనీ మొత్తం అనుకున్నారంట, అబ్బా ఈ పిల్ల పెద్ద పైకేమో నీతి మంత్రాల్లాగా పెద్ద జాగ్రత్తగా ఉన్నట్టుండింది, కానీ ఏదో విషయంలో దారి తప్పే ఉండింది, లేకపోతే దేవుడు అంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తాడు అనుకున్నారంట. అనుకున్నా పర్వాలేదు, దేవుడికి వ్యతిరేకంగా జీవించే బిడ్డ నాకెందుకండి, అవసరం లేదు. మనుషుల మాటలు నేను పట్టించుకోవాలా. మా అమ్మోళ్ళు చెప్పారు, ఇట్లా అనుకున్నారమ్మా, ఇట్లా అన్నారంటే పర్వాలేదు నాన్న. అక్కడ అసలు తండ్రి మాట, తండ్రి ఉద్దేశం ఏదో వాళ్ళకి తెలియదు కదా, నాకు తెలుసు. తండ్రి మాటకి చొప్పు నడుచుకునే బిడ్డలు నాకు కావాలి, అందుకే నాకు సంతోషంగానే ఉందని వాళ్ళ మాటలు నేను పట్టించుకోలేదు. నా తండ్రి మాట నాకు ఇంపార్టెంట్గా తీసుకున్నాను కాబట్టే చక్కటి బిడ్డలు పొందుకున్నాను. మరి మీరు కూడా అడగండి, 3 గంటలకు లేవండి, కష్టం అనుకోకుండా లేవండి, గర్భఫలం పొందుకునేదాకా లేవండి. తర్వాత ఇక మీ ఇష్టం. ఇక మీకు ఏ సమయం అనుకూలమైందో ఇక ఆటోమేటిక్గా అలవాటైపోయింది. మనం అనుకుంటాం కానీ తండ్రి చేతుల్లో ఉంటే మన ఇష్టమే ఉండదు, తండ్రే నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలా ప్రార్థన చేసుకోండి. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే తండ్రి గర్భఫలాన్ని ఇవ్వగల శక్తి గల తండ్రి మనకున్నాడు. ధైర్యంగా, విశ్వాసంతో, సంతోషంగా కనిపెట్టుకొని ఉన్నాడు తండ్రిని. ప్రైజ్ ది లార్డ్.